ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాల దిగుబడి ఉన్న భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశగా పాడి రైతులను ప్రోత్సహించేందుకు 2014 నుంచి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హైదరాబాద్ కాచిగూడలో BFIL సంజీవని పశు సేవా కేంద్రాన్ని ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. భాగ్యనగర్ పాడి రైతుల కోసం ఫోన్ చేస్తే ఇంటి వద్దకే పశువులకు వైద్య సంరక్షణ కోసం డోర్ స్టెప్ మొబైల్ వెటర్నరీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. సంజీవని పశు సేవా కేంద్రం ఆధ్వర్యంలో పాడి రైతులకు నామమాత్ర ధరలకే ఈ సేవలు అందించనున్నారు. ఇక ఈ పథకాలను కార్యక్రమాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని మరింత పురోగతి సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎక్కడున్నా సరే ఫోన్ చేసినట్లయితే ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని సంబంధించినటువంటి డాక్టర్కు SMS ఇస్తారు. మనకి ఏ ప్రాబ్లం ఉందో కొద్దిగా కనుక్కొని ఆ యొక్క డాక్టర్కు SMS ఇచ్చి రైతు కూడా మళ్ళీ పలానా డాక్టర్ మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన ఫోన్ నెంబర్ పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేశానని డాక్టర్ మళ్ళీ ఆఫీస్కి చెప్తాడు. ఆఫీస్కి చెప్పిన తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి రైతు దగ్గరికి ఫోన్ వస్తుంది, మా డాక్టర్ వచ్చిపోయాడు కదా, నువ్వు సాటిస్ఫాక్షన్ ఉన్నావా లేదా. ఆ రైతు కూడా SMS వస్తుంది. ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా డాక్టర్కి ఇచ్చి ఆ రకంగా అతి తక్కువ సమయంలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడున్నా సరే ఫోన్ చేసినట్లయితే ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని సంబంధించినటువంటి డాక్టర్కు SMS ఇస్తారు. మనకి ఏ ప్రాబ్లం ఉందో కొద్దిగా కనుక్కొని ఆ యొక్క డాక్టర్కు SMS ఇచ్చి రైతు కూడా మళ్ళీ పలానా డాక్టర్ మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన ఫోన్ నెంబర్ పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేశానని డాక్టర్ మళ్ళీ ఆఫీస్కి చెప్తాడు. ఆఫీస్కి చెప్పిన తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి రైతు